హాయ్ హలో వెల్కమ్ టు ఓకే టీవీ. నేను మీ నరసింహ. ప్రస్తుతం అధ్యక్ష పదవి అంటే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఇప్పటికే మహేష్ కుమార్ గౌడ్ అనుకున్న తర్వాత టీపీసీసీలో ఇక్కడ బీజేపీ దగ్గరే క్వశ్చన్ మార్క్ పడింది. ఎందుకంటే బీఆర్ఎస్కి ఆ అవసరమే లేదు. ఎందుకంటే ఆర్గ్యులేటివ్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉన్నారు కాబట్టి ఓన్లీ బీజేపీకి మాత్రం అధ్యక్షుడిని ఇంకా ఎన్నుకోవాల్సి ఉంది. ఎందుకంటే సెంట్రల్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత, పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత అధ్యక్షుని ఎన్నుకుంటారు అని చెప్పి జాప్యం చేసుకుంటూ వచ్చిన క్రమంలో ఇప్పుడు డిసెంబర్ మొదటి వారం కావచ్చు, చివరి వారం వరకు లోపల ఒక అధ్యక్షుడిని అయితే ఎన్నుకోవాల్సిన పరిస్థితి ఉంది బీజేపీకి. మొన్న 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు ఢిల్లీ వెళ్ళి వచ్చిన క్రమంలో అధ్యక్షుడి రేస్లో ఎవరు ఉండబోతున్నారు అనేది అయితే కొంచెం ఉత్కంఠగా మారింది. సో ఈ క్రమంలో గతంలో బండి సంజయ్ ఆల్రెడీ అధ్యక్ష పదవి నిర్వహించున్నారు. సో అధ్యక్ష బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆయన కొంచెం అగ్రెసివ్గా వెళ్ళడం, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ని గెలిపించడం, జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఎక్కువ మంది కార్పొరేటర్స్ని గెలిపించడంలో ఆయన పాత్ర చాలా ఉంది. దాంతోపాటు ఆయన సర్జికల్ స్ట్రైక్ చేస్తా ఓల్డ్ సిటీ పైన అని చెప్పి ఎప్పుడైతే స్టేట్మెంట్స్ ఇచ్చారో ఆ స్టేట్మెంట్స్ వల్ల ఒక బస్ క్రియేట్ అయింది. బీజేపీ పుంజుకున్నది. ఎప్పుడైతే బీజేపీ పుంజుకుందో నెక్స్ట్ సెకండ్ ఆల్టర్నేటివ్ బీఆర్ఎస్ తర్వాత సెకండ్ ఆల్టర్నేటివ్ బీజేపీ పార్టీని అని చెప్పేసి లీడర్స్ అందరూ బీజేపీ వైపు చూసిన పరిస్థితి. కానీ ఎక్కడైతే కర్ణాటక ఎలక్షన్స్ తర్వాత కర్ణాటక ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ గెలిచిందో ఇమీడియట్గా ఆ హవా తగ్గింది. ఇమీడియట్గా కాంగ్రెస్ పార్టీ పుంజుకోవడం మొదలుపెట్టింది తెలంగాణలో. తర్వాత ఇప్పుడు బండి సంజయ్ని మార్చి కిషన్ రెడ్డిని తీసుకురావడము, కిషన్ రెడ్డి రావడం వల్ల మొత్తం చల్లబడిపోవడం, ఎక్కడ జాయినింగ్స్ లేకపోవడం పార్టీలోకి. దాంతోపాటు ఈటల రాజేందర్ని జాయినింగ్స్ కమిటీ చైర్మన్ చేయడము, జాయినింగ్ కమిటీలో చైర్మన్ చేసిన తర్వాత ఈటల రాజేందర్కే ఉల్టా కౌన్సిలింగ్ ఇచ్చే పరిస్థితి. జూపల్లి కృష్ణారావు అవ్వచ్చు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి అవ్వచ్చు, ఈయనకి ఉల్టా కౌన్సిలింగ్ ఇచ్చి నువ్వే పార్టీలో మారి వచ్చేసేయన్నా మా పార్టీలోకి అని చెప్పి ఉల్టా కౌన్సిలింగ్ ఇచ్చిన పరిస్థితి. సో ఇదే క్రమంలో ఇక్కడ బీసీలకే బీజేపీ అధ్యక్ష పదవి దక్కబోతుందా అంటే బీసీలకే దక్కాలి. ఎందుకంటే బీసీ నాయకులే గట్టిగా కొట్లాడుతూ ఉన్నారు. ఇప్పటి వరకు వేరే పార్టీల్లో చూసుకుంటే రెడ్డి కమ్యూనిటీస్లో వాళ్ళు అవ్వచ్చు, వేరే కమ్యూనిటీస్ వెల్మ కమ్యూనిటీ అని చెప్పి ఏదైతే టార్గెట్ చేస్తున్నారో ఈ కమ్యూనిటీ బేస్ చేసి, సో ఇక్కడ బీసీ ప్రాతిపదికన బీసీ ప్రాతినిధ్యం ఎక్కువ ఉన్న స్టేట్ కాబట్టి 80 to 90% ఆఫ్ బీసీలు ఉన్నారు, ఎస్సీ ఎస్టీలు ఉన్నారు కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా బీసీ నాయకుడికే అవకాశం ఇవ్వాలి. దట్టు బీసీలకే ప్రాధాన్యత ఇస్తుంది బీజేపీ అనే ఇదైతే ఉంది. సో ఇదే స్టాండ్ తీసుకొని బీజేపీ బీసీలకి అవకాశం ఇవ్వబోతుందా అంటే ఖచ్చితంగా ఉంది. కాకపోతే బండి సంజయ్కా, ఈటల రాజేందర్కా, ధర్మపురి అరవింద్గా. ఎందుకంటే ధర్మపురి అరవింద్ గతంలోనే వాళ్ళ ఫాదర్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ లీడరు. కానీ ధర్మపురి అరవింద్ వాటికి విరుద్ధంగా బీజేపీలో ఉండి బీజేపీ ఎంపీగా కొనసాగుతూ ఉన్నారు. సో అదే క్రమంలో బండి సంజయ్ కూడా సెంట్రల్ మినిస్టర్గా ఉన్నారు. కానీ ఈటల రాజేందర్ కూడా మల్కాజ్గిరి నుంచి ఎంపీగా ఉన్నారు. ఇక్కడ పరిస్థితి ఏంటంటే బీసీలు అని చెప్పుకునే ఈ నాయకులందరూ, నేను అడిగే సూటి క్వశ్చన్ ఏంటంటే వీళ్ళ ఆస్తుల్ని జాతీయం చేయగలుగుతారా? అధ్యక్ష పదవి తీసుకుంటారు, పార్టీని ముందరికి నడిపిస్తారు, కానీ ఎంతవరకు? ఎందుకంటే బండి సంజయ్ పుట్టుకతోనే ఆయన బీజేపీ నుంచే ఆయన ఎదగడం మొదలుపెట్టారు. తర్వాత ధర్మపురి అరవింద్ కూడా కాంగ్రెస్ కాదని చెప్పి బీజేపీ భావజాలంతో బీజేపీ సిద్ధాంతాలు నచ్చి పార్టీలో ఉండడం జరిగింది. కానీ ఈటల రాజేందర్ పరిస్థితి అది కాదు. ఈటల రాజేందర్ గతంలో బీఆర్ఎస్ పార్టీలో చాలా పదవులు అనుభవించిన తర్వాత ఎక్కడ తేడా వచ్చిందో తెలియదు, కానీ బీఆర్ఎస్ నుంచి హుటాహుటిన బయటకు వచ్చేసారు. సో బయటకు వచ్చిన క్రమంలో బీఆర్ఎస్ పార్టీ ఆయన పైన ఏదైనా అక్రమ కేసులు బనాయించే పరిస్థితుల్లో ఇమీడియట్గా ఢిల్లీ వెళ్ళి ఆయన బీజేపీ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. సో ఆయన అవసరార్థమే బీజేపీలోకి వచ్చారు కానీ ఆయన సిద్ధాంతాలు నచ్చి కానీ, బీజేపీ సిద్ధాంతాలకు కట్టుబడి కానీ, బీజేపీ పద్ధతి కోసం కానీ ఆయన ఎక్కడ బీజేపీలోకి మారిన పరిస్థితి కాదు. ఆయన కాపాడుకోవడానికే బీజేపీలోకి వచ్చిన పరిస్థితి. సో ఇలా ఉన్న పరిస్థితుల్లో మొన్న ఏదైతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి అండ్ జూపల్లి కృష్ణారావు గారిని పార్టీలో జాయిన్ చేసుకోవడంలో విఫలం చెందారు. ఎందుకంటే వాళ్ళే కీలక పాత్ర. పొంగులేటి శ్రీనివాసరెడ్డి దగ్గర 15 మంది ఎమ్మెల్యేలు గెలిపించుకున్నారు కాంగ్రెస్లో. జూపల్లి కృష్ణారావు 11 మంది ఎమ్మెల్యేలు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి అందరినీ గెలిపించారు. అలాంటి టాప్ లీడర్స్ని బుచ్చగించి తన పార్టీలోకి బీజేపీలోకి తీసుకురావడంలో విఫలమైంది ఈటల రాజేందర్. సో ఈటల రాజేందర్కి అంత చాకచక్యత ఉందా? పార్టీని బలోపేతం చేసి క్యాడర్ని తనతో పాటు ముందరికి నడిపించే పరిస్థితి ఉందా అంటే ఈటల రాజేందర్కి అలాంటి పరిస్థితి లేదు. దట్టు బండి సంజయ్కి కేంద్ర మంత్రి పదవి ఉంది కాబట్టి ఆయన కొంచెం బిజీ షెడ్యూల్స్, ఢిల్లీ చుట్టూ తిరగడం, లేదంటే ఇతర రాష్ట్రాల్లో తిరగడం. ఎందుకంటే హోంశాఖ సహాయ మంత్రిగా ఉండడం వల్ల ఆయనకున్న బిజీ షెడ్యూల్లో ఆయన కూడా రాష్ట్రం పైన అంత ఫోకస్ చేయలేకపోవచ్చు. ఎందుకంటే కిషన్ రెడ్డి ఎక్కడైతే ప్రాబ్లం వస్తుందో సేమ్ ప్రాబ్లం బండి సంజయ్ దగ్గర కూడా వస్తుంది. ఇదే పరిస్థితిలో ధర్మపురి అరవింద్ ఎంపీగా ఉన్నారు. సో ఈయనకి కొంచెం ఫ్లెక్సిబిలిటీ ఉంది, కొంచెం యువకుడు, ఉత్సాహవంతుడు. సో అగ్రెసివ్గా మార్కెట్లో తిరగగలడు. బీజేపీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని దగ్గర తీసుకొని కొంచెం కనుక ఎఫర్ట్స్ పెడితే ఆయన కొంచెం అగ్రెసివ్గా ఉంటారు, కొంచెం సీరియస్ హావభావాలతో ఉంటారు.
కొంచెం స్టేట్మెంట్స్ ఇచ్చిన మీడియాతో కూడా అంత సఖ్యతగా ఉండరు. కానీ కొన్ని మైనస్లు ఉన్నా కూడా యాక్టివ్గా తిరగలరు. స్టేట్ మొత్తం గట్టిగా కాన్సన్ట్రేట్ చేస్తే మాత్రం నెక్స్ట్ 5 ఏళ్లలో అధికారంలోకి తీసుకురాగలరు బీజేపీని అనే కాన్ఫిడెన్స్ అయితే ఉంది. కానీ ఎలక్షన్స్ అయితే ఇప్పుడు లేవు. లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి, తర్వాత జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయి. సో వీటి ప్రాతిపదికన తీసుకుంటే ఇప్పుడు బీసీ నాయకులకి పదవులు దక్కబోతున్నాయా అంటే బీజేపీలో ఖచ్చితంగా బీసీ నాయకులకి పదవులు దక్కబోతున్నాయి. కానీ ఎవరెవరి ఈక్వేషన్స్ ఎంత అంటే బలమైన నాయకుడు బండి సంజయ్ అయితే అధ్యక్ష రేసులో ముందున్నది ధర్మపురి అరవింద్. తర్వాత ఈటెల రాజేందర్కి అంత క్యాపబిలిటీ ఉందా అంటే ప్రజలే నిర్ణయించాలి. సో పార్టీ డెసిషన్ తీసుకుంటుంది. పార్టీ ఎక్కడైతే సంస్థాగతంగా వ్యవస్థాగతంగా మనం ఎక్కడెక్కడ వర్కౌట్ చేయాలి అని చెక్ చేసుకొని బీసీలకే అధికారం ఇచ్చే పరిస్థితుల్లో ఉందో, సో ఈటెల రాజేందర్కి అలాంటి పరిస్థితులు లేవు. ఎందుకంటే ఈటెల రాజేందర్ పక్క పార్టీలోనే కొంచెం చాలా పెద్ద స్కామ్స్ చేసి బీఆర్ఎస్లో ఉన్నప్పుడే స్కాముల్లో ఇరుక్కుని స్కామ్స్ చేసి బయటకు వచ్చిన పరిస్థితి. సో ఆయనకి కొన్ని వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి. సో ఈ ఆస్తులన్నింటినీ ఏ బీసీ నాయకుడు కానీ బీసీ కార్యకర్తకు కానీ బీసీ అనే ఏ ఒక్కరికి కూడా పేద ప్రజలకు కానీ పంచిన పరిస్థితి లేదు. ఎవరికి సహాయం చేసిన పరిస్థితి కూడా ఈటెల రాజేందర్కి లేదు. అలాగే ధర్మపురి అరవింద్ విషయానికి వస్తే ధర్మపురి అరవింద్ది బ్యాక్గ్రౌండే పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి వాళ్ళు పొలిటికల్గా పబ్లిక్లోనే ఉన్నారు చిన్నప్పటి నుంచి. సో ఆయనకి కష్ట సుఖాలు తెలుసు, ప్రజల కష్ట సుఖాలు తెలుసు అనేది ఇక్కడ బీజేపీలో ఒక వర్గానికి సంబంధించిన ఒపీనియన్. సో బండి సంజయ్ అయితే కొంచెం ఎఫెక్టివ్గా వర్క్ చేయగలుగుతాం. గతంలో బండి సంజయ్ అయితే బాగా మాతో పరిగెత్తిచ్చారు, మొత్తం స్టేట్ మొత్తం పరిగెత్తగలిగాం, ధైర్యంతో కొట్లాడగలిగాం బీజేపీ అని. ఇప్పుడున్న పరిస్థితులు దేవాలయాలపైన దాడులు జరుగుతున్న విషయం పరిస్థితుల్లో బండి సంజయ్ లాంటి వాళ్ళు ఉండుంటే వేరేగా ఉండేది పరిస్థితి. కానీ కమ్యూనల్ ఇష్యూస్ వస్తాయని చెప్పి బండి సంజయ్ని కూడా బీజేపీ కొంచెం కంట్రోల్ చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ స్టేట్ లెవెల్ లీడర్స్ కంట్రోల్ చేస్తున్నారు. అధిష్టానం ఏ నిర్ణయం ఇస్తుందో అని చెప్పేసి వేచి చూస్తున్న పరిస్థితుల్లో అధ్యక్ష రేసులో మాత్రం ధర్మపురి అరవిందే ఫస్ట్ లిస్ట్లో ఉన్నారు. తర్వాత బండి సంజయ్. ఈటెల రాజేందర్కి అధ్యక్ష పదవి దక్కే పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే ఆయన కొన్ని వేల కోట్ల రూపాయల డబ్బును సంపాదించుకొని అది కాపాడుకోవడానికే పార్టీలోకి వచ్చారు తప్ప ఎక్కడ ఇది లేదు. బీసీలకి రాజ్యాధికారం రావాలి, బీసీలకి రాజ్యాధికారం కావాలి అని ఎవరైతే కొట్లాడుతున్నారో ఇది మంచి పరిణామం బీజేపీలో. కానీ ఎవరిని ఎన్నుకుంటే బీజేపీ బలపడుతుంది, కరెక్ట్ అయిన బీసీ నాయకుడు ఎవరు అంటే పొలిటికల్గా బీసీలు వెనకబడుతున్నారని అనుకుంటున్న క్రమంలో ఇంకొక నాయకుడిని ఎదగనివ్వాలి కదా బీసీల్లో. సో ఈటెల రాజేందర్ ఇంకో బీసీ నాయకుల్ని ఎవరినైనా ఎదగనిస్తారా ఆయనకి అధ్యక్ష పదవి ఇస్తే? లేదంటే బండి సంజయ్ ఎవరినైనా మిగతా బీసీ నాయకులతో సఖ్యతగా ఉండి వాళ్ళని కూడా డెవలప్ చేసే పరిస్థితి ఉందా అనేది చూడాలి. సో ధర్మపురి అరవింద్ అయితే కొంచెం యాక్టివ్గా ఉన్నారు. సో ధర్మపురి అరవింద్ విషయంలోనే కొంచెం సానుకూలంగా ఉంది బీజేపీ అధిష్టానం అయితే తెలుస్తోంది.